అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా కుక్క మొరిగినట్టుగా మొరుగుతున్నది. ఆమె ఎట్లా ఓడిపోతారని తెలిసి భయంతో ఏది పడుతుంది ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతుంది. నేను ఇలా నా తరఫున కాదు, దేవరకత్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దీనిగా హెచ్చరిస్తున్నా. మా ముఖ్యమంత్రిని కనుక ఏమైనా మాట్లాడినవో మర్యాద ఉండదని మీ అందరి తరఫున హెచ్చరిస్తున్నా. మా ముఖ్యమంత్రి ఇవాళ పాలమూరు ముద్దుబిడ్డగా పాలమూరు ప్రాంతానికి ఆత్మ గౌరవం ఇవాళ రేవంత్ రెడ్డి. మీ యొక్క తాళా దండాలు, కళ్ళు దండాలు, సెటిల్మెంట్లు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి కమిషన్ చేసుకొని రాజకీయాలు రాలేదు. మేము ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చినాము. ముఖ్యమంత్రి అయిన 3 నెలలలో 32,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. మీ ప్రభుత్వం కేంద్రంలో మేమున్నప్పుడు 400 రూపాయల సిలిండర్ ఉంటే మీరు అధికారంలోకి బీజేపీ వచ్చి 400 1200 చేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ 1200ని 500కు తీసుకొచ్చి పేదలకు 500 సిలిండర్. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 సంవత్సరం వరకు ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేనటువంటి పేదవాడు ఉండకూడదు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని మీరు మీ మేనిఫెస్టో పాయింట్ నెంబర్ 8లో మీరు చెప్పడం జరిగింది. ఒక్క ఇల్లు కట్టించిండ్రా మీరు? మేము ఇవాళ మా ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవాడికి 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని ఇవాళ ముందుకొచ్చింది. దేవరకత్ర నియోజకవర్గంలో జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము 3,500 ఇల్లు కట్టకపోతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డీకేఆర్ హెచ్చరిస్తున్నా. మా ముఖ్యమంత్రి మీద అబద్ధ ఆరోపణలు చేస్తే మాత్రం మంచిగా ఉండదని మాట తెలియజేస్తుంది. ఇవాళ వచ్చి చెప్తుంది మీ 6 గ్యారెంటీలు ఏమైనాయి అని చెప్తుంది. నీకు కనిపించలేవా? మహిళా తల్లులందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తుంటే కనిపించలేవా? మా పేదలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పోయి 10 లక్షల వరకు ఫ్రీగా చికిత్స చేయించుకుంటున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కనిపించలేదా అమ్మా? నీకు పేదలతో మాట్లాడితే కదా ఈమె బట్టల నుండి పైసలతో మాట్లాడుతుంది కాబట్టి పేదల పరిస్థితి తెలియదా మీకు? వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో ఉంది. మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ మేము నెరవేరుస్తామని. మా 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నాం. మీ నరేంద్ర మోడీ ఏం చేసిండు? ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తున్నాడు, వేసిండా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇచ్చిందా? 2022 వరకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నాడు, కట్టించిందా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు, ఏమైంది? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండు? ఇన్స్టిట్యూషన్స్ కొత్త సంస్థలు పెడతామని చెప్పింది కానీ ఉన్న సంస్థలను అమ్ముతున్నాడు, ఏమైంది? ఉద్యోగాలకు అండగా ఉందని చెప్పిండ్రు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులను అడగండి. మీరు తెచ్చిన ట్యాక్స్ విధానం వల్ల కాంగ్రెస్ పార్టీ 12 నెలల జీతం వచ్చేది. ఇవాళ ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా వాళ్ళు తెచ్చిన ట్యాక్స్ విధానం వల్ల 2 నెలల జీతం పోతున్నది. కేవలం 10 నెలల జీతమే మాత్రం వస్తున్నది ఉద్యోగస్తులకి. ఇది మాట్లాడదు నీకేమన్నా. 6 గ్యారెంటీలు ఏవైతే 6 గ్యారెంటీలు ముందు నీ సంగతి తెలుసు, నీ మేనిఫెస్టో తెచ్చుకో. మీరు ఇచ్చినటువంటి హామీలో మీరు ఏమేమి నెరవేర్చారో ప్రజలకు చెప్పు. పాలమూరు రంగారెడ్డి ఎత్తుకోవడానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదో చెప్పు. వికారాబాద్ కృష్ణా రైల్వే ఎందుకు రాలేదో చెప్పు. కొత్త రైల్వే ప్రాజెక్ట్ ఏడు తెచ్చినో చెప్పు. నారాయణపేటకి రైల్వే స్టేషన్ ఇంకా ఎందుకు రాలేదో చెప్పు. దేవరకత్రకి రైల్వే స్టేషన్ ఎందుకు రాలేదో చెప్పు. ఇవన్నీ ఏం లేదు, ఇక నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఇక మా మంచి ముఖ్యమంత్రి దొరికిండు మేమేమనుకుంటున్నాం. మళ్ళా కనుక మా ముఖ్యమంత్రిని ఏమన్నా అంటే ఊర్లకు వచ్చినప్పుడు మీ బీజేపీ వాళ్ళు తరమి కొట్టమని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు మీద మంత్రి ఎమ్మెల్యేగా చేసి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోన ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిట్టే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఈరోజు ఆమె అవసరాల కోసం, ఆమె కుటుంబ అవసరాల కోసం బీజేపీ పార్టీలో చేరి ఈరోజు మన మీదనే యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ పార్టీ తిట్టే ప్రయత్నం ఈరోజు చేస్తా ఉంది. వాళ్ళని ఏమంటారు? ఇంటింటి వాసాలకి అన్నారు కదా, తల్లిపాలు తాగి దుఃఖముద్దులను ఏమంటారు? ఇంటింటి వాసాలకి వెళ్ళినట్టు అంటారు. డీకే గారికి మంత్రి పదవి వివరించారు, ఎమ్మెల్యే పదవి వివరించారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రోజు మంత్రిని చేసి ఎమ్మెల్యే చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ఆమె అని కూతలు కూస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గ్యారెంటీలు ఏడున్నాయని చెప్పి నువ్వు రాసి చూపిస్తూ ఏడున్నాయో మా వాళ్ళు అందరూ 6 గ్యారెంటీలలో ఇప్పటికే చాలా గ్యారెంటీలు మేము అమలు చేస్తా ఉన్నాం. ఆ గ్యారెంటీలలో కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా గ్యారెంటీలు కూడా
చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మేము గ్యారెంటీ అని చెప్పి కూడా ప్రజలకు చెప్పినాము. ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు గ్యారెంటీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధైర్యంగా చెప్పండి, ముందుకు పోయి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మా కాబోయే ఎంపీ గారు కూడా చెప్పారు, రేపు ఎలక్షన్ అయిపోయినప్పుడే ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి మాకు చెప్పండి. మహిళలకు చెప్పండి, ఇప్పటికే మీకు ఆర్టీసీ మహిళా బస్సులలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం, 500కి సిలిండర్ ఇచ్చడం, 200 కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నాం. రేపు ఎలక్షన్ అయిపోయినప్పుడే మీ అకౌంట్లలో ఉన్న 2500 రూపాయలు ఇస్తాం, మొత్తంగా పెన్షన్ ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాం. అవి ఇచ్చేది ఎవరు? మనమే ఇవ్వాలి. బీజేపీ వాళ్ళు కాదు, బీజేపీ నుంచి ఉన్న ఎంపీ కాదు. ఇక దేవగలలో జీఎంఆర్ ఇవ్వాలి, భక్తుల సీఎం ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. కష్టంలో ఎప్పుడు తోడుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల గురించి ఒక 2 నిమిషాల కంటే ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నా. ఆ క్లారిటీ గురించి మీరు మాట్లాడతా. ఇప్పుడు ఈరోజు జాయిన్ లిస్ట్ విషయంలో చాలా మంది కొద్దిగా ఇబ్బందులు గురవుతా ఉన్న విషయం నా దృష్టికి వస్తా ఉంది. నేను వాళ్ళతో మాట్లాడుతా ఉన్నా. దాని గురించి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇప్పుడే స్వర్ణమ్మ మాట్లాడినట్టు నాకు ఎవరిని ఎట్లా చూడాలో, ఎవరిని ఏ విధంగా గుర్తింపు చేయాలో నేను కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా కష్టపడ్డారు, కాంగ్రెస్ పార్టీ గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా తట్టుకొని ఇలా మీ అందరూ కూడా నాకు ఎప్పుడు కూడా మీరు నా గుండెల్లో ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, పాతోళ్ళకు అవకాశాలు ఉన్నాయి. పాతోళ్ళ అవకాశాలు అయిపోయిన తర్వాత మీకు ఒక 3-4 సంవత్సరాలు అవకాశాలు ఇస్తామని చెప్పేసి నేను చాలా స్పష్టంగా ఓపెన్ గా వాళ్ళకి చెప్పిన తర్వాతనే వాళ్ళని పార్టీలోకి తీసుకుంటా ఉన్నాం. ఈరోజు వాళ్ళు రావడానికి కారణం కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. మనం ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి రండి అని చెప్పి అడగలే. వాళ్ళంతా వాళ్ళే అయ్యా అన్న మీ పార్టీ చాలా బాగుంది, మీ నాయకత్వం బాగుంది, మీ మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మన అందరి అభిమాన నాయకుడు మన పాపములు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారి పాలన కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే, మన ఎంపీని గెలిపిస్తుందామని చెప్పేసి వారు రావడానికి సిద్ధపడి మన పార్టీలోకి వస్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని తీసుకున్న తర్వాత మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.